ఇది సింగిల్ చెప్పాలంటే సింగిల్ మాటలో చెప్పాలంటే మోహన్ బాబు గారు ఒక్కళ్ళే కనిపిస్తారు సినిమాలో, ఎవ్వరూ కనిపించారు. ఈ సినిమాకి హైలైట్ అదే అనమాట. క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నా కూడా 68 క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఎవరు కనిపించారు, ఓన్లీ మోహన్ బాబు గారు మాత్రమే. చాలా బాగుంది సినిమా. సన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే కూడా మోహన్ బాబు గారే చెప్పడం అది హైలైట్ అనమాట సినిమాకి. మోహన్ బాబు క్యారెక్టర్ కాదు, ఆయన ఒక ప్రెస్ ప్రింటర్. ఇక నేను సినిమా స్టోరీ చెప్పమంటే బాగుంది, అది మీరు చూసి తెలుసుకుంటే ఏంటండి. మోహన్ బాబు గారి కమ్బ్యాక్ ఫిల్మా అని నేను చెప్పలేను, ఎందుకంటే మోహన్ బాబు గారికి ఒక రేంజ్ ఉంది. ఆల్రెడీ ఒక ఎప్పుడో ప్రూవ్ అయిన హీరో, ఆయన ఇప్పుడు హీరో కాదు. సినిమా ఇండస్ట్రీలో ఇదో మరో మెట్టు సినిమా, అసలు మామూలుగా లేదు. ఇందులో 24 క్యారెక్టర్స్ ఉన్నాయన్న, 24 క్యారెక్టర్లు ఉన్నాయి. ఆ 24 క్యారెక్టర్లు క్లైమాక్స్ లో రివీల్ చేసిరన్న హైలైట్. ఒక 3-4 క్యారెక్టర్స్ మామూలు జనరల్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆలీ గారు కానీ, వెన్నెల కిషోర్ కానీ, వీరందరి క్యారెక్టర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయన్న, మామూలుగా లేదు సినిమా. అసలు హైలైట్ అన్న డైలాగ్స్ కానీ, ప్రతి ఫ్రేమ్ కానీ అసలు ఈ సినిమాలో చాలా అంటే చాలా బాగుంది. ఇందులో వెన్నెల కిషోర్ క్యారెక్టర్ అయితే ఇంకా సూపర్ అన్న. అసలు ఒక జర్నలిస్ట్ గా ఎంత బాగా యాక్ట్ చేశాడు, అంత బాగా యాక్ట్ చేశారు. ఆలీ గారే కానీ, వెన్నెల కిషోరే కానీ, మన ప్రతి ఒక్కరి క్యారెక్టర్ సూపర్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఫస్ట్ కాపీ చూసుకున్నగాడు ఎప్పుడైతే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో అదే రెస్పాన్స్ నాకు అనిపించేది ఏంటంటే, ఒక సినిమా మనం సక్సెస్ ఫెయిల్యూర్ అనేది థియేటర్లో తెలిసిపోద్ది. ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు నేను ఒక సినిమా తీశాను, అక్కడ జనం డైరెక్టర్ ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి మనకు కంగ్రాట్స్ ఇచ్చారనుకోండి, ఆ సినిమా హిట్. అలా నాకు పిల్ల నువ్వులు ఏం చూస్తున్న సినిమా, నేను కూర్చున్న ప్లేస్కి మొత్తం అందరు నా దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ చెప్పారు. అలాగే ఈ సినిమాకి మాత్రం నేను కూర్చున్న ప్లేస్కి అందరూ నా దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ చెప్పారు. సో ఆ సెంటిమెంట్ ప్రకారంగా అందరి కళ్ళలో నిజాయితీగా, వాళ్ళందరినీ నిజాయితీగా అడగమంటున్నాను. సో ఇప్పుడు నా రియాక్షన్ కంటే ప్రజల రియాక్షన్ తెలుసుకుందాం. నేను చెప్తా. మోహన్ బాబు గారు సప్త సముద్రాలు దాటాలంటే హనుమంతుడు, నీతిగా ఉండాలంటే హరిశ్చంద్రుడు, ప్రపంచానికి వెలుగులు అంటే సూర్యుడు, వెండి తెర సైతం పులకరించేలా డైలాగులు చెప్పాలంటే ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ ఇండియా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు. సినిమా ఒక పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ, రాయలసీమ రామన్న చౌదరి, మేజర్ చంద్రకాంత్, అడవిలో అన్న, అన్ని సినిమాలు ఒకే సినిమాలో చూడాలంటే అది సన్ ఆఫ్ ఇండియా. ఒత్తిడిలను అధిగమిస్తూ, సవాళ్లను స్వీకరిస్తూ, కదిలే కాలంతో నడుస్తూ, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ప్రవహించే సెలయేర్లా ముందుకు సాగుతున్న మా గురువుగారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారికి పాదాభివందనాలు. హ్యాట్సప్ టు. డైలాగులు చెప్పాలంటే కింగ్ మోహన్ బాబు గారే. పాలు కాగాలి. సినిమా బ్లాక్ బస్టర్ అన్న, సినిమా సూపర్ ఉంది.